హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో ఉసిరికాయ నిల్వ పచ్చడి చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మనం ఈ ఉసిరికాయలను ఉడకబెట్టకుండా అండ్ ఆయిల్‌లో డీప్ ఫ్రై చేయకుండా పచ్చి కాయలతోనే చాలా టేస్టీగా నిల్వ పచ్చడి ప్రిపేర్ చేసుకుందామండి. నేను చూపించిన ప్రాసెస్‌లో మీరు గనక ఒక్కసారి ఈ ఉసిరికాయ నిల్వ పచ్చడి ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు ఒక సంవత్సరం పాటు ఈ ఉసిరికాయ నిల్వ పచ్చడి అనేది చాలా ఫ్రెష్‌గా అండ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ ఊరగాయ కోసం నేనైతే ఇలా మరీ పెద్దవి కాకుండా, మరీ చిన్నవి కాకుండా మీడియం సైజు ఫ్రెష్‌గా ఉండే ఉసిరికాయలను ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నానండి. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్‌ని యాడ్ చేయాలి. సాల్ట్‌ని యాడ్ చేసిన తర్వాత మనం తీసుకున్న ఈ ఉసిరికాయలన్నిటిని కూడా ఈ సాల్ట్ వాటర్‌లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ వాటర్‌లో వేసి క్లీన్ చేసుకోవటం వల్ల మనకు ఈ పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అన్ని కాయలను కూడా ఇదే విధంగా రుద్దుకుంటూ నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కాయలన్నిటిని కూడా మనం వేరే బౌల్‌లోకి తీసేసుకుందాం. ఇలా తీసుకున్న తర్వాత ఈ ఉసిరికాయలన్నిటిని ఒక్కోటొక్కోటిగా తీసుకొని మనం ఇలా పొడి క్లాత్‌తో నీట్‌గా తడి అనేది ఏమాత్రం లేకుండా ఇలా తుడుచుకోవాలండి. కాయలన్నిటిని కూడా ఇదే విధంగా కాటన్ క్లాత్‌తో నీట్‌గా తుడుచుకోవాలి. తడనేది అస్సలు ఉండకూడదు. అన్ని కాయలను ఇలా తుడిచేసుకున్న తర్వాత, ఇప్పుడు మరొక క్లాత్ మీద ఈ ఉసిరికాయలన్నిటిని వేసేసి ఒక 10, 15 నిమిషాల పాటు బాగా ఆరబెట్టుకోవాలి. ఇవన్నీ చక్కగా ఆరిపోయిన తర్వాత, ఇప్పుడు వీటిని ముక్కలుగా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. మనం ఇప్పుడు ఈ ఉసిరికాయ తీసుకొని, ఇక్కడ మనకు లైన్స్ ఉంటాయి గదండీ ఉసిరికాయకి. ఆ లైన్ మీద చాకుతో ఇలా కట్ చేసాము అంటే, మనకు ఈజీగా ఇవి ముక్కలు ముక్కలుగా వచ్చేస్తాయి. చూసారు గదా! వీడియోలో చూపిస్తున్న విధంగా ట్రై చేయండి. మీకు ఈజీగా ఇవి ముక్కలనేవి రిమూవ్ అయిపోతాయి. ఇప్పుడు వీటన్నిటిని గూడా ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాం. అన్ని ఉసిరికాయలను కూడా మనం ఇదే విధంగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఉసిరికాయ మీద ఉండే లైన్స్ మీద కట్ చేస్తే మీకు ఈజీగా ఇలా ముక్కలనేవి వచ్చేస్తాయండి. చూసారు కదా! అన్నిటిని కూడా ఇదే విధంగా కట్ చేసేసుకోవాలి. ఇందులో మనం విత్తనం అనేది వేయకూడదండి. ఈ విత్తనాన్ని మనం ఇలా రిమూవ్ చేసేసుకుందాం. అంతేనండి. ఈజీగా వచ్చేసింది కదా! ఇప్పుడు అన్ని కాయలను కూడా ఇదే విధంగా కట్ చేసేసుకుందాం. అన్ని కాయలను ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత, ఇప్పుడు ఈ ముక్కలను పక్కన పెట్టేసి, ఇందులోకి మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి, కొంచెం పెద్దగా ఉన్న టేబుల్ స్పూన్‌తో 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని, వీటిని మనము దోరగా ఫ్రై చేసుకోవాలండి. మంట లో టు మీడియంలో పెట్టుకొని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా! ఇవి ఫ్రై అయిపోయినాయి. వీటిని ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని విత్తనాలన్నీ తీసేసుకొని ఈ బౌల్‌లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి హాట్ వాటర్ యాడ్ చేసి ఈ చింతపండును మనం ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. ఇందులో చల్లగా ఉండే వాటర్ యాడ్ చేయొద్దండి. హాట్ వాటర్ మాత్రమే యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ చింతపండుని మనం ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఆవాలు, మెంతుల్ని యాడ్ చేసేసి దీనిపైన మూత పెట్టేసి మనం చక్కగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూసారు కదా! ఇలా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ పౌడర్‌ని పక్కన పెట్టి, మనం నానబెట్టుకున్న ఈ చింతపండుని ఇలా మెత్తగా మెదుపుకోవాలి. చేత్తో ఇలా మెత్తగా చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా! ఇలా చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఈ చింతపండుని మరొక గిన్నె తీసుకొని ఇందులోకి మనము వడకట్టుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా చేత్తో వడపోసుకోవాలండి. ఈ చింతపండు మొత్తాన్ని కూడా ఈ విధంగా వడపోసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి, ఇప్పుడు మనం పాన్ తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని ఇందులోకి మనం వడకట్టుకున్న ఈ చింతపండు గుజ్జుని వేసేసుకొని మరొకసారి వడపోసుకోవాలండి. ఇలా వడపోసుకోవటం వల్ల ఇందులో ఉండే ఈ చిన్న చిన్న నలకలు కూడా మనకు ఈ నిల్వ పచ్చడిలోకి రాకుండా చాలా నీట్‌గా ఉంటుంది.
చూసారు కదా! ఇప్పుడు ఈ నలకలన్నీ తీసేసి, ఇప్పుడు ఈ ప్యాన్‌ని మనము స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి, ఈ చింతపండు గుజ్జు మనకు దగ్గరకొచ్చేంత వరకు ఈ విధంగా ఉడికించుకోవాలి. ఈ చింతపండు గుజ్జు మనం ఎందుకిలా తీసుకుంటున్నామంటే, మనకు ఉసిరికాయలో కొంచెం పులుపు తక్కువైనా కూడా, ఈ చింతపండు గుజ్జు వల్ల పులుపు అడ్జస్ట్ అయ్యి, మనకు ఒక సంవత్సరం పాటు ఈ నిల్వ పచ్చడి పాడవకుండా ఫ్రెష్‌గా అండ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు గదా! ఇలా దగ్గరకొచ్చేంత వరకు మనము మంట లో టు మీడియంలో పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాం. ఈ చింతపండు గుజ్జు మనం పూర్తిగా చల్లారగూడదండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఉసిరికాయ ముక్కలను ఇందులోకి యాడ్ చేసేసుకొని, ఇందులో చిటికెడంత పసుపు వేసి ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలి. చింతపండు గుజ్జు మరీ పూర్తిగా చల్లారనివ్వకండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ ముక్కలను యాడ్ చేసేసుకోండి. ఇలా పూర్తిగా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. చూసారు గదా! ఈ ముక్కలు పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము రెడ్ చిల్లీ పౌడర్‌ని యాడ్ చేసుకుందాం. నేను 3 కప్పుల వరకు ఉసిరికాయ ముక్కలు తీసుకున్నానండి. అందుకని జెప్పేసి 1 కప్పు వరకు రెడ్ చిల్లీ పౌడర్. నెక్స్ట్ ఇందులోకి హాఫ్ కప్పు వరకు సాల్టు, పావు కప్పు వరకు ఆవాలు, మెంతి పిండిని తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని కూడా ఒకసారి మనం చక్కగా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత, ఇప్పుడు ఇందులోకి మనం పావు కప్పు వరకు పొట్టు ఒలుచుకున్న వెల్లుల్లి రెబ్బలను వేసేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి, ఇందులోకి 3 కప్పుల వరకు ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలండి. ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత, ఇది బాగా హీట్ ఎక్కిన తర్వాత, ఇప్పుడు మనం స్టవ్ ఆపేసేసుకుందాం. స్టవ్ ఆపేసి ఈ ఆయిల్‌ని మనం పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. చూసారు గదా! ఆయిల్ మనకు చక్కగా చల్లారిపోయిందండి. ఇప్పుడు ఈ ఆయిల్‌ని మనము ఈ ఉసిరికాయ ముక్కల్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ మొత్తం కూడా ఈ విధంగా యాడ్ చేసేసిన తర్వాత, ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి మనం చక్కగా కలిపేసుకుందాం. చూసారా మనకు ఎంత టెంప్టింగ్‌గా, ఎంత పర్ఫెక్ట్‌గా కుదిరిపోయిందో ఈ ఊరగాయ అనేది. మీరు ఈ ఊరగాయ మొత్తాన్ని కూడా ఈ విధంగా కలిపేసి ఒక గాజు సీసాలోకి స్టోర్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక వారం తర్వాత టేస్ట్ అనేది చూసుకోండి. మీకు ఆయిలు, ఇంకా రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ కొంచెం తక్కువ అనిపిస్తే మరి కొంచెం ఆయిల్‌ని హీట్ చేసి కలపండి. రెడ్ చిల్లీ పౌడర్‌ని, సాల్ట్‌ని కూడా కలుపుకోండి. అలా కలుపుకోవటం వల్ల మనకు ఊరగాయ అనేది ఏమాత్రం పాడవదు. చక్కగా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత, ఇప్పుడు మనం గాజు సీసా తీసుకొని ఇందులోకి స్టోర్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాము అంటే, మనకు సంవత్సరం పాటు ఈ ఉసిరికాయ ఊరగాయ అనేది చాలా టేస్టీగా, ఫ్రెష్‌గా నిల్వుంటుందండి. అంతేనండి, చూసారు గదా! ఉసిరికాయ ఊరగాయని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇంకెందుకు లేటు, మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. అంతేకాకుండా మీరు గనక ఫస్ట్ టైమ్ ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి, అలానే మన ఛానెల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.